హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మెంతి కూర ఉల్లి కారం తయారు చేసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. అది కూడా నేను మెంతి కూరని చక్కగా ఇలా పెంచుకున్నానండి. చాలా బాగా వచ్చింది. దీంతో మనం ఉల్లి కారం తయారు చేసుకోవచ్చు. మనం ఆకుకూరలు మనం చిన్న కుండీలో పెట్టినా చక్కగా వస్తాయండి. నేను ఎటువంటి ఎరువులు వేయకుండా చక్కగా ఇలా ఆకుకూరలు నేను పెంచుకుంటాను. మెంతి కూరని చూడండి, ఫ్రెష్గా మనం కొద్దిగా కోసుకుందాం. చాలా బాగుందండి మెంతికూర ఉల్లికారం. మీరు వీలైన మట్టుకి కొంచెం ఆకుకూరలు మన ఇంట్లో సరిపోయినంత ఆకుకూరలు పెంచుకోండి. మనం బయట కొనేదానికంటే మనం పెంచుకున్న ఆకుకూర అనేది రుచి బాగుంటుందండి. దీన్ని ఏం చేయాలంటే ఇలా కట్ చేసుకున్నాక శుభ్రంగా కడిగి వేర్లన్నీ కట్ చేసేయండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత దీన్ని మెంతికూరని చిన్నగా కట్ చేసుకోండి. మనం ఆకుల కింద వేసామంటే టేస్ట్ బాగోదు. అందుకు ఇలా చిన్నగా కట్ చేసుకోండి. నేనైతే కొంచెం లేతగా ఉన్న కాడలు కూడా ఉంచుకున్నాను. మెంతికూర కొంచెం లేతగానే ఉందండి, అందుకు కాడలు కూడా ఉంచుకొని ఈ ఆకుల్ని ఇవన్నిటిని చక్కగా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇలా మెంతికూర అంతా కట్ చేసుకుని ఇలా బౌల్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఉల్లికారానికి పేస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక 4 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలను ఒక 4 తీసుకుని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఒక 2 వెల్లుల్లిపాయలు ఇలా రేకల కింద తీసుకోండి. నేను వెల్లుల్లిపాయ పొట్టు కూడా తీయలేదు. అలాగే కారం 1 స్పూన్ వేసుకోండి. మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి. చూడండి, మనం మిక్సీ చేసేటప్పుడు కూడా మరీ మెత్తగా అక్కర్లేదు. చూడండి, అక్కడక్కడ వెల్లుల్లి ఉంటుంది. ఇలా ఉంటేనే రుచి బాగుంటుందండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం మెంతికూరని కట్ చేసుకున్నాం కదా, ఈ ఆకును వేసుకుని గ్యాస్ మీడియంలో పెట్టి దీన్ని వేపుకోండి. ఆకు ఇలా వేపి చేయడం వల్ల అంటే రుచి బాగుంటుంది, చేదు అనేది ఉండదు. మెంతికూర మనం డైరెక్ట్గా వేయకూడదండి, ఇలా ఆయిల్లో వేసుకోవాలి. మాడిపోకుండా ఇలా కలుపుతూ వేపుకోండి. చక్కగా మెంతికూర ఇది వేగిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని వేరొక బాండి పెట్టుకుందాం. ఇలా నేను ఐరన్ కళాయి పెట్టుకున్నాను. ఒక 10 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మెంతి ఉల్లికారానికి. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోండి. పోపులు కొంచెం వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకోండి. వేసుకుని కొంచెం వేపండి. ఇలా వేగిన తర్వాత సరిపోయినంత సాల్ట్, అలాగే పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని కలుపుకొని ముందుగా మనం ఉల్లి పేస్ట్ని చక్కగా పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని వేసుకుందాం. ఉల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది కలుపుతూ వేపుకోవాలండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం ఓపికగా కలుపుతూ వేపుకోండి. అప్పుడే మనకి ఉల్లికారం అనేది రుచి బాగుంటుందండి. ఇది వేగకపోయింది అనుకోండి, మనం తినేటప్పుడు పచ్చి వాసనలా ఉండి టేస్ట్ అనేది బాగోదు. అందుకే ఇది కొంచెం బాగా వేగాలండి. చూడండి, చక్కగా మీకు తెలుస్తుంది, చక్కగా వేగిపోయింది. ఇలా వేగితేనే మనకి ఉల్లికారం అనేది బాగుంటుందండి. ఇది వేగిన తర్వాత ముందుగా మనం మెంతికూర వేపు ఉంచుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుతూ వేపండి. ఒక 5 నిమిషాలు చక్కగా కలుపుతూ వేపండి. చక్కగా వేగిపోయిందండి. ఇది మనకి రైస్లోకి చాలా బాగుంటుందండి. వేడివేడిగా మనం రైస్లోనే పెట్టుకొని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా చక్కగా వేగిపోయింది కదా, దీన్ని బౌల్లోకి తీసుకుందాం. అంటే ఐరన్ కళాయి కదా, ఇది కళాయిలో ఉంచకుండా చక్కగా గిన్నెలోకి తీసుకుందాం. ఇలా వేడిగా ఉన్నప్పుడే బౌల్లోకి తీసుకోండి. మనం రైస్లోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. మెంతికూర ఉన్నప్పుడు ఇలా సింపుల్గా తయారు చేయండి, చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇలా చేసుకుని పెట్టుకుంటే 2 రోజులు మనం వేసుకోవచ్చండి.